సాధించాలన్న పట్టుదల ఉండాలి గాని మనిషికి ఏదైనా సాధ్యమేనుల్లా. అవునుల్లా, కాలు చేతులు లేకున్న సుత సంకల్పం అనేది ఉంటే ఆటోమేటిక్ గా అవే వస్తాయుల్లా. నా మాట నమ్మకపోతే మీరు ఒకసారి చూడుండ్రి. అవునోళ్ళ మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు. చెయ్యాలన్న సంకల్పం ఉంటే చాలు, దేవుడు మనకి ఏదో ఒక దారి చూపెడతాడు. అగో ఒకసారి అటు చూసిర్రా, గట్ల మన మోడీ సార్ దగ్గరికి అమిత్ షా సార్ దగ్గరికి పోయి నమస్కారం చేసిన గా సార్ పేరు కేఎస్ రాజన్ అంట. అయితే గా సార్ కు నిన్న పద్మశ్రీ అవార్డు వచ్చిందంట. అవునల్లా, గా సార్ కు చిన్నతనంలోనే 11 నెలల వయసు ఉన్నప్పుడే కాలు చేతులు పోలియో వచ్చి అట్లా అయినాయంట. అయిన సుత గా సార్ కొంచెం సుత ధైర్యం జడకుండా ఇంజనీరింగ్ చదువు చదివిండంట. అంతేకాదోళ్ళ ఇంజనీరింగ్ చదువు చదివి దగ్గర కొన్ని వేల మందికి కొలుసు తీస్తున్నాడంట. అయితే చిన్న చిన్న వాటికే సూసైడ్లని అదని ఇదని చెప్పి చాలా మంది ఈ రోజుల్లో జీవిడిస్తున్నారు. గట్లాంటిది ఈసారి 11 నెలలు అప్పుడే పోలియోతోని కాలు చేతులు పోయిన సుత గంత పెద్ద చదువులు చదివి అంత మందికి కొన్ని వేల కొలువులు ఇస్తున్నాడంటే ఈసారి ఎంత గ్రేట్ కదోల్లా. అందుకే ఈసారి గట్ల సేవ చేసిండని చెప్పి సెంట్రల్ సర్కార్ సార్లు మన దేశంలో పెద్ద అవార్డు అయిన పద్మశ్రీ అవార్డుతోని సన్మానం చేసిర్రట. అవి చూసి రావాలా, మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు కాబట్టి ఈసారి ఏకంగా అన్ని సాధించి మరీ చూపెట్టిండు.